ఫీవర్ గురించి. టెస్ట్ మనీ చెప్పి ఇంటికి వెళ్ళినాం. మండే ఓకే, ఇంకా ట్యూస్డే నుంచి మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది నాకు. అది కూడా నార్మల్ అనుకున్నాం, కానీ ఒక్కటేం చేసరికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చేసింది. మస్తు బాగా అనిపించి ఏడ్చిన. నేను ఫుల్ ఏడ్చుకుంటే ప్రేయర్ చేసిన, ఈసారి నిన్ననే కదా నేను ఇట్లా మీ సన్నిధిలో అందరి ముందు ఇట్లా సాక్ష్యం చెప్పి ఈరోజు వచ్చేసరికి మళ్ళీ ఇంత హెవీ టైఫాయిడ్ ఫీవర్ ఏంటి ఈసారి, ఎందుకు ఇన్ని టెస్ట్లు అవుతలేసారి అని చెప్పి చాలా ఏడ్చుకుంటా ప్రేయర్ చేసిన. నాకే అనుకుంటే మా పిన్నికి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇద్దరికి ఒకటేసారి ఇంట్లో అయ్యేసరికి ఇంకా ఫీవర్ కూడా ఎట్లా వచ్చిందంటే ఫుల్ బాడీ పెయిన్స్ అసలుకి అటు నుంచి ఇటు కదలడానికి అట్లీస్ట్ తినడానికి కూడా రాలేదు. అంత బోన్స్ ఫుల్ ఫీవర్ వచ్చి అట్లా పట్టేసినట్టు అయిపోయి చాలా పెయిన్స్ వచ్చి బాడీ మొత్తం కదలలేకుండా అయిపోయినట్టు అంత హెవీగా వచ్చింది ఒకటేసారి నాకు మా పిన్నికి. ఇంట్లో ఇద్దరం అట్లనే అయిపోయేసరికి అసలు ఇంట్లో చేసేవా ఇంకా మా పిన్ని పడిపోయిందంటే కథం అంతే, ఇంకా అందరికీ అయిపోయినట్టే. ఇంట్లో ఆమెనే మొత్తం చూస్తుంది కాబట్టి ఎట్లా అనుకుంటే అట్లనే ప్రేర్ చేస్తున్నాం. ఇంకా రాధా ఇంట్లోనే మెడికేషన్ ఇచ్చింది, అంటే త్రీ డేస్ కోర్స్ ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేసింది. నాకైతే బ్లడ్ లేక అసలు రాధా దొరకక అసలు ఇంజెక్షన్స్ మస్తు వేసిన నేనైతే ఇంజెక్షన్స్ వేసేటప్పుడు. కానీ దేవుడు తొందరగానే తగ్గించిండు, దాన్ని బట్టి దేవుడికి చాలా థ్యాంక్స్. ఇంకా ఈరోజు నేను ఇంకా వస్తానో రాను అనుకున్నా, కానీ సండే వరకు మొత్తం తగ్గించి దేవుడు నన్ను ఇక్కడ ఉంచిన దాన్ని బట్టి ఇంకా కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి. దాని గురించి కూడా మీరు అందరూ ప్రేర్ చేయండి. ఈ నా సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి Amen.
ఆరాధన